మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ కాలనీలో డీఎస్పీ సోమ వెంకటారెడ్డి, సీఐ రంగాకృష్ణ ఆధ్వర్యంలో 8 మంది ఎస్ఐలు మొత్తం 105 మంది పోలీస్ సిబ్బందితో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్లో మొత్తం సరైన పత్రాలు లేని 75 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. సరైన పత్రాలు లేని వెహికల్స్ ను సీజ్ చేస్తున్నామని డీఎస్పీ సోమ వెంకటారెడ్డి తెలిపారు. 15 రోజుల్లో పేపర్లు ఇచ్చిన వారికి ద్విచక్ర వాహనాలు కానీ ఆటోలు కానీ అందజేస్తామని తెలిపారు. ఎవరైనా అనుమానితులు కనిపించినచో తమకు తెలియచేయాలన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. వ్యక్తులు వచ్చి ఇక్కడికి వెళ్ళి చేయడం జరుగుతుంది కాబట్టి మీ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రావాలి. అదేవిధంగా మీరు ఈ ఏరియాలో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా మాకు తెలియజేసినప్పుడు మేము వాళ్ళ మీద వాళ్ళ డీటెయిల్స్ ఏమున్నాయో మాకు చెప్పాలి. ఇదే విధంగా వీళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ మాకు గాంజా కానీ ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవి కూడా జరగకూడదు. ఏదున్నా కానీ చట్ట ప్రకారంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. మీరు ఇక్కడ మీరు ప్రశాంతంగా మీరు కరెక్ట్గా ఉంటే మేము కూడా మీకు సహకరించి మీకు అన్ని విధాలు మీకు ఇది చేయగలుగుతాం. మీరు ప్రశాంతంగా ఉండాలంటే ఇన్ని వెహికల్స్ ఉంటాయని మేము అనుకోవాలి. ఇన్ని వెహికల్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి. ఇర్రెగ్యులర్గా ఉండడం అనేది చాలా పెద్ద తప్పది. ఆ వెహికల్ ఇప్పుడు రేపు వెహికల్లో ఏదన్నా ఏ ఇన్సిడెంట్ జరిగినా కానీ అది మీకే ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వెహికల్ మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరియు ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి, లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. ఈ 3 మాత్రం కంపల్సరీ ఉండాలి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. ఇప్పుడు ఇంత ఎన్ని 30,000 పెట్టి మీరు వెహికల్ తీసుకుంటారు, 40,000 సెకండ్ హ్యాండ్లో కానీ 1,00,000 కొత్తదైతే ₹1,00,000 పెట్టి వెహికల్ తీసుకుంటారు. హెల్మెట్ పెట్టుకోవడానికి ఇబ్బంది ఏం లేదు కదా. హెల్మెట్ పెట్టుకొని చూస్తారు కదా రూట్ డైలీ ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి హెల్మెట్ పెట్టుకొని మీరు ఇది చేయాలి.